వెల్కమ్ టు మమతా రెసిపీస్. చికెన్ కర్రీ తయారు విధానం. ఒక 3 గరిటెల ఆయిల్, ఒక 5 చిన్న ఆనియన్స్ పొడవు కట్ చేసి వేసుకోవాలి. ఒక కరివేపాకు, కొంచెం 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. పక్కన మిక్సీ గిన్నె తీసుకొని జీడిపప్పు, బాదము, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పెరుగు 2 టేబుల్ స్పూన్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా. ఆనియన్ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక 1 కేజీ చికెన్ కడిగి వేసుకోవాలి. మంచిగా వేసుకొని కలుపుకోవాలి. చికెన్లో వాటర్ అయిపోయిందాక ఉడకబెట్టుకొని 2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. కొద్దిసేపు ఉడకనియాలి, 5 నిమిషాలు. ఉడికినాక మనం పేస్ట్ చేసి పెట్టుకుంది వేసుకోవాలి. మొత్తం పేస్ట్ చేసుకుంది వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి, ఆయిల్ పైకి తేలిందాక. ఇట్లా ఆయిల్ పైకి తేలినాక కొత్తిమీర వేసుకొని దించుకొని తింటే చపాతీలకు, రైస్లోకి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా చిక్క గ్రేవీ బాగుంటుంది.